బీసీల ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలేనని మాజీ జెడ్పీ చైర్మన్ చెంచులబాబు యాదవ్ తెలిపారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలేనని 199వ జయంతిని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. పూలే జన్మించి 200 సంవత్సరాలు కావస్తున్నా ఆయనను భారతదేశ వ్యాప్తంగా ఘనంగా స్మరించుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు. నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పోరాడిన మహాధీరుడు జ్యోతిరావు పూలే అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో పయనిస్తూ బడుగు బలహీన వర్గాలకు అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారన్నారు. ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు సుమన్ యాదవ్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన పీడిత వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే గారి 199వ జయంతిని నెల్లూరు నగరంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జ్యోతిరావు పూలే మహానుభావులు ఆయన జన్మించి నేటికి 199 సంవత్సరాలు అంటే దాదాపు 200 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఈనాటికి కూడా ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన స్మరించుకుంటున్నారంటే ఆ రోజుల్లోనే జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన పీడిత వర్గాల కోసం, సాంఘిక సంస్కరణల కోసం, సాంఘిక సంస్కరణల కోసం, అందరికి సమన్యాయం కోసం ఆయన పోరాడినటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే గారు తెలుసుకుంటూ ఈరోజు మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు ధ్యేయంగా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాల్లో కూడా బలహీన వర్గాలను ముందుకు తీసుకెళ్తూ జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించడానికి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఇద్దరేమి, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు గాని అనేక పథకాలను ప్రవేశపెట్టి చట్టసభల్లో గాని అనేక రంగాలలో గాని నామినేట్ పదవుల్లో గాని బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి ఈ కూటమి నాయకులైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్న తెలియజేసుకుంటూ జ్యోతిరావు పూలే గారికి మా నివాళులు అర్పిస్తున్నాము.